జూటా మాటలు, అవే అబద్ధాలు, అవే దగా కోరుతనాలు. నోరు తెరిస్తే అబద్ధాలు, మాయ మాటలతో ప్రజలను దగా చేయడాలు. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ తీరు ఏమాత్రం మారలేదు, ఇక మారబోదు కూడా. అందుకే దుష్టహస్తం పాలనలో ఆ వర్గం ఈ వర్గం అని కాదు, అన్ని వర్గాలు ఆగమవుతున్నాయి. అందులో మరీ ముఖ్యంగా 2 ఏళ్లు పచ్చగా ఫరళవిల్లిన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు పూర్తిగా గుడ్లు తేలేస్తోంది. కేసీఆర్ పాలించిన దశాబ్ద కాలంలో రియల్ రంగం దేశానికి ఆదర్శంగా వెలుగొందిన తీరు చూసి ఇప్పుడు అవస్థలు పడుతున్న దారుణాలు చూసి చలించిపోతున్నారు. దీనికి తోడు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదికను చూసి విస్మయానికి గురవుతున్నారు. 2.5 ఏళ్ల తర్వాత గానీ తత్వం బోధపడలేదని గగ్గోలు పెడుతున్నారు. ఇన్నాళ్లు కప్పుకున్న కారు మబ్బులు ఇప్పుడిప్పుడే వీడుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తమను నమ్మించి దగా చేశారని గుర్తించారు. హస్తం చేతిలో మోసపోయామని తెలుసుకుని లబోదిబోమని మొత్తుకుంటున్నారు. మొత్తంగా నాడు పచ్చగా వర్ధిల్లిన రియల్ రంగం హస్తం పాలలో ఎందుకు ఢమాలైంది, ఎందుకు నేల చూపులు చూస్తుంది? ఇదే వాల్టి ట్రెండింగ్ నౌ. కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం 5 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. అన్ని రంగాల్లో అభివృద్ధి పడకేసింది. సమస్యలు మళ్లీ జడలు విప్పాయి. పండగలా ఉన్న వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్ళింది. రియల్ రంగం పూర్తిగా అగమ్యగోచరంగా మారింది. అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న రియల్ రంగం ఒక్కసారిగా తిరోగమనంలోకి వెళ్ళింది. కాంగ్రెస్ పాలనలో జరిగిన రియల్ విధ్వంసానికి కాగ్ నివేదికనే ప్రత్యక్ష నిదర్శనం. రియల్ ఢమాల్, కాంగ్రెస్ పాలనలో భారీ విధ్వంసం. రేవంత్ అసమర్థ నిర్ణయాలతో రియల్ రంగం అస్తవ్యస్తం. రేవంత్ తుగ్లక్ నిర్ణయాలతో పెట్టుబడిదారుల్లో భయాందోళనలు. వాస్తవిక పరిస్థితి ఏంటి? కాగ్ నివేదిక ఇచ్చిన లెక్కలేంటి? సామాన్యుడి సొంతింటి కలను భయానకంగా మార్చింది కాంగ్రెస్ కాదా? రియల్ రంగం పడిపోవడానికి రేవంత్ అసమర్థ నిర్ణయాలు కావా? రెండున్నరేళ్ల కాలంగా రియల్ ఎస్టేట్ అమ్మకాలు లేవు. ఉన్న ప్రాజెక్టులకు పెట్టుబడులు రావు. హైదరాబాద్ మహానగరంలో హైడ్రా కారణంగా సామాన్యుడికి సొంతింటి కళ భయానకంగా మారింది. ఇవేవో ఒకరిద్దరు చెప్తున్న మాటలు కాదు. తాజాగా వెల్లడవుతున్న రియల్ ఎస్టేట్ రంగం అధ్యయనాలు, క్షేత్రస్థాయి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, స్మాల్ అండ్ మీడియం డెవలపర్లు చెప్తున్న మాట. పెట్టిన పెట్టుబడికి మిత్తి కట్టలేని పరిస్థితులు దాపురించాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిజాలు. అంతకు మించి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాగ్ ఇచ్చిన నివేదిక లెక్కలు. హైడ్రాతో హైదరాబాద్ కు పెట్టుబడులు రావడం లేదంటూ కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు వాస్తవిక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. హైడ్రా రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు సామాన్యులను కూడా కంటి మీద కునుకు లేకుండా చేసిందని, 2.5 ఏళ్లుగా అవసరానికి ఒక్క ప్లాటు కూడా అమ్ముకోలేని పరిస్థితులు దాపురించాయని మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పిన మాటల్ని ఇప్పుడు ఉదహరించాల్సి వస్తుంది. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ కు రియల్ ఎస్టేట్, ఐటీ రంగాల్లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగితే గత 2.5 ఏళ్ల కాలంగా పరిస్థితి తలకిందులైందని, రెసిడెన్షియల్ సెగ్మెంట్ లో అమ్మకాలు పడిపోయాయని కాగ్ తన నివేదిక ద్వారా వెల్లడించింది. రాష్ట్ర ఖజానాకు అత్యంత కీలకమైనది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం. దీన్ని పరిరక్షించుకునే దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా భయాందోళనకు దారితీసే విధానాలను రేవంత్ ప్రభుత్వం కొనసాగించడంతో రియల్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ డీలా పడిన తీరును వివిధ అధ్యయనాలు, సర్వేలు కండ్లకు కడుతున్నాయి. దేశంలోని 7 ప్రధాన మెట్రో నగరాల్లో రెసిడెన్షియల్ క్రయ విక్రయాలపై తాజాగా విడుదలైన కాగ్ నివేదిక ప్రకారం హైదరాబాద్ లో గృహ విక్రయాలకు బ్రేక్ పడింది. 2024తో పోల్చుకుంటే 2025-26 మార్చి వరకు గృహ విక్రయాలు 5% మేర పడిపోయాయి. హైదరాబాద్ లో 58,540 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కొత్త ప్రాజెక్టులు కూడా మార్కెట్లోకి రావడం లేదు.
ఇక బయ్యర్స్ డిలైట్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ వెల్లడించిన నివేదిక ప్రకారం కిందటేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ నాటికి 47% అమ్మకాలు పడిపోయాయి. గత ఏడాది 24,044 యూనిట్లు విక్రయించగా ఈసారి కేవలం 12,682 అమ్మకాలు జరిగాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అదే బెంగళూరులో 13% అమ్మకాలు మాత్రమే ప్రభావితమయ్యాయి. ఈ గణాంకాలన్నీ కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న దుస్థితిని కండకు కడుతున్నాయి. అందుకే కాంగ్రెస్ పాలనలో రియాలిటీ మార్కెట్ కుప్పకూలిందని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సాధారణ రియల్టర్లు డెవలపర్లను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న విధానాలు వ్యాపారానికి గొడ్డలు పెట్టిగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ పాలనలోనే రియల్ ఎస్టేట్ మార్కెట్ అద్భుతంగా ఉండేదని గుర్తు చేసుకుంటున్నారు. పేదల నడ్డి విరిచే ఎల్ఆర్ఎస్ ను ఎత్తివేస్తే ఎంతో మంది పేద మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూరుతుందని ఎన్నోసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని చెప్తున్నారు. అందుకే హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ అమ్మబోతే అడివి, కొనబోతే కొరవి అన్న చందంగా మారింది. 2.5 పాలనతో రియాలిటీ నడ్డి విరిచినట్లుగా చేసిన రేవంత్ సర్కార్ పుణ్యమాని నగరంలోని ఇండ్లు అమ్ముడుపోకుండా మూలుగుతున్నాయి. నిజానికి నగరంలో ఏటా 1,50,000 నుంచి 2 లక్షల ప్లాట్లు అందుబాటులోకి వస్తే ఇందులో 60 నుంచి 70% మేర విక్రయాలతో సర్దుబాటు జరిగేది. కానీ కాంగ్రెస్ తీసుకువచ్చిన హైడ్రా అడ్డగోలు కూల్చివేతలతో అన్ని అనుమతులున్నా కొనేందుకు కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. దీంతో 2 ఏళ్ల విధ్వంసకర పాలన తీరుకు ఈ సమస్య అద్దం పడుతోంది. ఆర్థిక సంక్షోభం, కరోనా లాంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడిన హైదరాబాద్ రియాలిటీ రేవంత్ సర్కార్ చేసిన విధ్వంసానికి విరవిల్లాడుతోంది. నిర్మించింది అమ్మలేక, కొత్తది కట్టేందుకు ముందుకు పోక, కట్టేందుకు అనుమతులు పొందలేక బడా నిర్మాణ సంస్థలతో పాటు స్మాల్ అండ్ మీడియా స్థాయి బిల్డర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇక భవిష్యత్తు పెట్టుబడి కోసం కొనుగోలు చేసి పెట్టుకున్న పేద మధ్యతరగతి వర్గాల బాధలైతే వర్ణనాతీతంగా ఉన్నాయి. కాంగ్రెస్ సంక్షోభం పేరిట కొనుగోలు చేసిన దానికంటే సగం రేటు కూడా రాకపోవడంతో అమ్మకదారులు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి వచ్చిన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉందని మార్కెట్లోకి తీసుకువచ్చిన కొనుగోలుదారులు ముందుకు రాక తీవ్రంగా నష్టపోతున్నారు. ఇవే అంశాలను తాజాగా రెసిడెన్షియల్ మార్కెట్ స్థితిగతులను అంచనా వేస్తూ కాగ్ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో పేరుకుపోతున్న అమ్ముడుపోని నిర్మాణ సంఖ్యను వెల్లడించగా ఇందులో హైదరాబాద్ 3వ స్థానంలో, ఢిల్లీ, ముంబై వంటి నగరాలతో పోటీ పడుతోంది. 2025 తొలి త్రైమాసికంలో నగరంలో అమ్ముడుపోని యూనిట్ల సంఖ్య 97,950గా ఉందని అంచనా వేసింది. ఇక కోర్ సిటీతో కలుపుకుంటే ఈ సంఖ్య 1,00,000కు చేరువలో ఉంటుందనే అంచనాలున్నాయి. మెరుగైన మౌలిక వసతులు, అంతర్జాతీయ స్థాయి మానవ వనరులు, పుష్కలమైన వృద్ధి రేటుతో దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే హైదరాబాద్ గడిచిన 5-6 ఏళ్లు దూసుకుపోయింది. దీంతో నగరంలో ఐటీయేతర పెట్టుబడులతో పాటు ఉపాధి అవకాశాలతో రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో అనుకూలంగా మారింది. కానీ నగరంలో గడిచిన 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ మార్కు పాలనతో ఈజ్ ఆఫ్ డూయింగ్ వ్యవహారాలు మందగించాయి. పెట్టుబడులకు ఎలాంటి భరోసా లేకపోవడంతో బిల్డర్లు కూడా వెనకడుగు వేశారు. ఉన్న ప్లాట్లను విక్రయించుకుంటే చాలు, 3 ఏళ్ల వరకు కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్లకపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. దీంతోనే వడ్డీ రేట్లు తగ్గించినా, జీఎస్టీలో మార్పులు జరిగినా కాంగ్రెస్ సర్కారు చెబుతున్నట్లుగా ధరల సర్దుబాటు జరుగుతుందని చెబుతున్నా అమ్మకాలు పెరగడం లేదు. దీంతో ప్రాజెక్టుల్లో వందలాది యూనిట్లు పడావు పడుతూ రియల్ ఎస్టేట్ గతి తప్పినట్లుగా మారింది. ఒకప్పుడు రెసిడెన్షియల్, కమర్షియల్ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఐటీ కారిడార్ విస్తరించిన వెస్ట్ సిటీ ఇప్పుడు అమ్మకాలు లేక ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. నిజానికి కమర్షియల్ కార్యకలాపాలు కూడా లేకపోవడంతో ప్రాజెక్టులకు ఆదరణ రావడం లేదని
పట్టణ మౌలిక వస్తువులను అభివృద్ధి కుట్టుపడడంతోనే వెస్ట్ సిటీలో గచ్చిబౌలి, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో రెసిడెన్షియల్ సెగ్మెంట్ డీలా పడిందని, ఇక చెప్పుకోదగిన సంస్థలు పెట్టుబడులతో ముందుకు రాకపోవడం కూడా హైదరాబాద్ నిర్మాణ రంగం కొట్టుమిట్టాడుతుందని రియల్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం గణనీయమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు దూసుకుపోయిన రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు మందగమనాన్ని చూస్తుంది. ప్రత్యేకంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడితే ఒకప్పుడు దేశంలోని మిగతా నగరాలకు సవాలు విసిరిన ఈ మార్కెట్ కూడా పూర్తిగా పడిపోయింది. కాగ్ నివేదిక ప్రకారం భారీగా రియల్ ఢమాల్ అవుతోంది. గత ప్రభుత్వం ఐటీ, ఫార్మా, ఏవియేషన్ వంటి కీలక రంగాలను ప్రోత్సహించడం, పెట్టుబడిదారులకు అనేక రకాల సబ్సిడీలు, సౌకర్యాలు కల్పించడం వల్ల నిర్మాణ రంగం పుంజుకుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు అధికమవ్వడంతో ఇండ్ల కొనుగోలు శక్తి పెరిగింది. ఫలితంగా 2014 తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దూసుకుపోయింది. అయితే ఇప్పుడు అదే ఉత్సాహం కనిపించినా హైదరాబాద్ మహానగరంలో అంతగా ఊపు కనపడడం లేదు. దేశంలోని ఇతర నగరాల తరహాలో ఇక్కడ కూడా మందగమనం చోటు చేసుకోవడానికి రేవంత్ తుగ్లక్ నిర్ణయాలే కారణం. మొత్తంగా హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకు కుదేలవుతుంది. ఇండ్లు, ఇండ్ల స్థలాలు కొనేవారు ముఖం చాటేస్తుండటంతో పాటు కమర్షియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత దిగువకు పడిపోతుంది. గ్లోబల్ సమ్మిట్, పెట్టుబడుల ఆకర్షణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం గప్పాలు కొట్టుకుంటున్నా ఒక్క కొత్త కంపెనీ హైదరాబాద్ వైపు చూడడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటినా కొత్త ఐటీ, కమర్షియల్ కంపెనీలు రాకపోవడంతో ఆఫీస్ లీజింగ్ భారీగా తగ్గిపోయింది. ప్రభుత్వ అసమర్థత వల్ల హైదరాబాద్ లో ఆఫీస్ లీజింగ్ 19% పడిపోయింది. అంటే హైదరాబాద్ లో గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోవడం రేవంత్ ప్రభుత్వ అసమర్థత, అసంబద్ధ నిర్ణయాలే అన్నది నిజం. కాంగ్రెస్ విధానాలు, రేవంత్ నిర్ణయాలు అభివృద్ధి కుట్టుపడుతుండడం, కొనుగోలుదారులకు భరోసా కరువవుతుండటంతో మరింతగా దిగజారిపోతోంది రంగం. గణనీయంగా పడిపోతున్న ధరలకు నగర రియల్ వ్యాపారానికి కోలుకోలేని దెబ్బ తగులుతోంది. ప్రభుత్వం ఇష్టారీతిన భూముల వేలానికి నిర్వహించి రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయని ప్రకటనలు ఇస్తున్న కంపెనీలు మాత్రం తెలంగాణ వైపు కన్నెత్తి చూడడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం కుదరకపోవడంతో అటు రెసిడెన్షియల్ మార్కెట్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఫ్లాట్లకు గత ఏడాదితో పోలిస్తే డిమాండ్ దారుణంగా పడిపోతుంది. దేశంలో ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఒక్కటే రియల్ వ్యాపారంలో మరింత దిగువకు పడిపోయింది. ఇటీవల వరుసగా వస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపార నివేదికలన్నింటిలోనూ హైదరాబాద్ అత్యంత తక్కువ అమ్మకాలను నమోదు చేస్తోంది. నివేదికలన్నీ ముక్త కంఠంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా పడిపోతుందని తేల్చి చెబుతున్నాయి. దేశంలోని 6 ప్రధాన నగరాల్లో ఆఫీస్ లీజింగ్ 71.5 మిలియన్ స్క్వేర్ ఫీట్లు నమోదు చేసింది. ఇందులో చెన్నై, బెంగళూరు, పూణే, కోల్కతా, ఢిల్లీ నగరాల్లో ఆఫీస్ లీజింగ్ బిజినెస్ గతం కట్టి ఎక్కువగా నమోదైంది. కానీ హైదరాబాద్, ముంబైలో మాత్రం అది అత్యంత దిగువకు పడిపోయింది. ముంబై -5% నమోదు చేస్తే హైదరాబాద్ లో అత్యంత దారుణంగా పడిపోయి -19% నమోదు చేసింది. చరిత్రలో మునిపెన్నడూ లేనంతగా ఆఫీస్ లీజింగ్ వ్యాపారం క్షీణించింది. మహానగరంలో రెసిడెన్షియల్ సెగ్మెంట్ లో డిమాండ్ గణనీయంగా పడిపోతుంది. హైదరాబాద్ లో రెసిడెన్షియల్ అమ్మకాలు కూడా 19% తగ్గుదల నమోదు చేశాయి. అక్టోబర్ 2025లో రిజిస్ట్రేషన్లు 5% పెరిగితే లగ్జరీ సెగ్మెంట్ లో కొంత డిమాండ్ ఎక్కువగా ఉంది. జనవరి నుంచి మార్చి వరకు రిజిస్ట్రేషన్లు జరిగిన గడిచిన ఏడాదితో పోలిస్తే 10% తక్కువే. అఫోర్డబుల్ సెగ్మెంట్ లో డిమాండ్ తగ్గిపోవడం నగరంలో సామాన్యుడికి ప్రతికూలంగా మారుతుందని సూచిస్తోంది. ఈ లెక్కన భవిష్యత్తులో ఇండ్ల ధరలు మరింత పెరిగితే నగరంలో కొనుగోలు చేయడమే కష్టతరమవుతుందని, పేదోడి సొంతింటి కల కలగానే మిగిలిపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమ్మకాలు క్రమంగా పడిపోతుండటంతో కొత్త ప్రాజెక్టులు లాంచింగ్లు కూడా మందకొడిగా సాగుతున్నాయి. నిర్మాణ సంస్థలు కూడా కొత్త ప్రాజెక్టులను ఆవిష్కరించడం కంటే పాత ప్రాజెక్టుల్లో మిగిలిన ఇన్వెంటరీని తగ్గించుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ క్రమంలో బిల్డర్ ఆర్థిక వనరుల సర్దుబాటుకు తొలి ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో ఉన్న ప్లాట్లను క్రమంగా విక్రయించుకోవడం ద్వారా కంపెనీలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటున్నాయి. గడిచిన 2.5 ఏళ్లలో కొత్త ప్రాజెక్టుల అనుమతులు, హైడ్రా కూల్చివేతలు, మార్కెట్ తిరోగమనం దృష్ట్యా లాంచింగ్లు కూడా గడిచిన 3 ఏళ్లతో పోలిస్తే 20% మేర తగ్గిపోవడం దారుణాతి దారుణం.
ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్ షో. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలు ఢమాలయ్యాయి. అందులో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఫస్ట్. మూసీ సుందరీకరణ పేరిట రియల్ ఎస్టేట్ దోపిడీతో పాటు రేవంత్ వేసే ప్రతి అడుగు వెనుక భూ కబ్జాలే కనిపిస్తున్నాయి. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడానికి ప్రధాన కారణం. మూసీ సుందరీకరణ పేరుతో పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చేలా రేవంత్ ప్రయత్నిస్తున్నాడు. ఇది నిజం. అందుకే రియల్ రంగం నానాటికి తీసికట్టు అన్నట్టుగా మారుతోంది. తెలంగాణను దేశంలోని సంపన్న రాష్ట్రాలలో ఒకటిగా నిలబెట్టింది హైదరాబాద్ నగరం. పలు ప్రసిద్ధి చెందిన జాతీయ స్థాయి విద్య, పరిశోధన, రక్షణ సంస్థలకు కేంద్రంగా ఉండడంతో పాటు ఫార్మా, ఐటీ తదితర రంగాలలో అంతర్జాతీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. విద్య, వైద్య రంగాలలో సైతం ఖండాంతర కీర్తి సంపాదించుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ అనగానే రియల్ ఎస్టేట్ రంగం గుర్తుకొస్తుంది. కేసీఆర్ పాలించిన 10 ఏళ్లలో హైదరాబాద్ అభివృద్ధికి ప్రబలమైన నిదర్శనంగా ఈ రంగం నిత్యం వృద్ధిగా చెందుతూ ఉండడం, కరోనా మహమ్మారి లాంటి సమయంలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాలతో పాటు దేశమంతా రియల్ ఎస్టేట్ రంగం డీలా పడినా హైదరాబాద్లో వృద్ధి రేటు ఆశాజనకంగా ఉంటూ వచ్చింది. హైదరాబాద్ అనగానే మినీ భారత్గా పేరు పొందింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలకు విద్య, వైద్య, వాణిజ్య, ఉద్యోగ సదుపాయాలకు కేంద్రంగా హైదరాబాద్ నిలిచింది. అటువంటి హైదరాబాద్లో గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ రంగం స్తంభించడం, కొత్త నిర్మాణాలకు డిమాండ్ కొరబడుతూ ఉండడంతో హైదరాబాద్ ప్రజల ఆర్థిక ప్రమాణాలు సన్నగిల్లుతుండడం దారుణం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. రియాలిటీలో సంక్షోభ పరిస్థితులు రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ విధానాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్ పుంజుకునే అవకాశమున్న అడ్డగోలు కూల్చివేతలు, నిర్మాణ అనుమతులపై అజమాయిషీ, పెద్దల పేరిట సొమ్ము చేసుకుంటున్న అవినీతి అధికారుల పనితీరే సిటీ రియాలిటీకి ప్రధాన సమస్యగా మారుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో భూముల వేలమంటే అంచనాలకు మించిన పోటీ ఉండడం, రికార్డు ధరలు పలకడం, లెక్కకు మించిన ఆదాయం లభించడాన్ని ప్రభుత్వ పెద్దలు క్యాష్ చేసుకుంటున్నారు. ఇది రియల్ రంగం కుదేలవ్వడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎకరం 100 కోట్లు పలికిన ఇదే రాజధానిలో ఇప్పుడు చదరపు గజానికి 2000 పెరగడమే గగనంగా మారింది. 100 ప్లాట్లను వేలానికి పెడితే 3 ప్లాట్లు అమ్మేందుకు ముప్పు తిప్పలు పడే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్లో అట్టడుగుకు చేరిన రియల్ ఎస్టేట్ ట్రెండ్కు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఈ రంగంలో విదేశీ పెట్టుబడులను సైతం ఆకర్షిస్తూ నిర్మాణ రంగాల్లో దేశంలోని అన్ని మెట్రో నగరాలకు గట్టి పోటీనిచ్చి భారీ స్థాయిలో అమ్మకాలతో పేరొందిన హైదరాబాద్లో ఇప్పుడు పరిస్థితులు తారుమారవుతుండడం విషాదకరం. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ప్రభుత్వం మౌలిక వసతులపై దృష్టి పెడుతున్న దాఖలాలు లేకపోగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే కూల్చివేతలకు దిగింది. ప్రభుత్వ భూముల ఆక్రమణల పేరిట పేదల ఇండ్లను నేలమట్టం చేస్తోంది. అనుమతులు ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను కూడా భయభ్రాంతులకు గురిచేసింది. మూసీ ప్రక్షాళన పేరిట బఫర్ జోన్ నిర్ధారించి దశాబ్దాల కిందటి ఇండ్లను అక్రమ నిర్మాణాలంటూ ఏకంగా నోటీసులనే జారీ చేసింది. గడిచిన 20 నెలల్లో నగరంలోని రియల్ ఎస్టేట్ రంగాన్ని కాంగ్రెస్ సర్కార్ ముప్పు తిప్పలు పెట్టింది. రిజిస్ట్రేషన్ ఆదాయంతో పాటు భవన నిర్మాణ అనుమతులు నిలిచిపోయాయి. ఇటీవల హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో జరిగిన భూముల వేలంలో ఈ విషయం తేలిపోయింది. 3 ప్లాట్లు అమ్మడానికి కోట్లు ఖర్చు చేస్తే కనీసం నిర్వహణ ఖర్చుల మేర కూడా పెరగలేదు. గతంలో కోకాపేట నియో పోలీసులో 1 ఎకరం 100 కోట్లకు హెచ్ఎండిఏని విక్రయించింది. ఇప్పుడు 3 జిల్లాల పరిధిలో అభివృద్ధి చేసిన వెంచర్లలో 100 ప్లాట్లను వేలానికి పెడితే 3ంటినే విక్రయించింది. ఇందులో 2 తుర్కయాంజిల్, 1 పుప్పాలగూడ ల్యాండ్ పార్సిల్ ఉండగా వీటి ద్వారా వచ్చిన ఆదాయం కూడా 50 కోట్లు దాటలేదు. రంగారెడ్డి జిల్లా పరిధిలో గండిపేట, శేర్లింగంపల్లి మండలాల పరిధిలోని పుప్పాలగూడ, చందానగర్, బైరాగిగూడ, కోకాపేటలో సగటున 1/2 ఎకరం ఉండే ప్లాట్లను విక్రయానికి పెట్టింది. ఇందులో ఏ ఒక్క ప్లాటు అమ్ముడు పోలేదు. పుప్పాలగూడలోని 1630 గజాల బిట్టుకు 2 పోటీ పడితే నిర్ధారించిన ధర కంటే గజానికి 2000 పెరిగింది. హైదరాబాద్, ముఖ్యంగా హెచ్ఎండిఏ పరిధిలో
కొందరు ఉన్నతాధికారుల వసూళ్లే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొని అనుమతుల ప్రక్రియను శాసిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, వేధింపు చర్యలు భూముల వేలానికి ఆదరణ లేకుండా చేసిందనేది 100కి 100 పాళ్ళు నిజం. తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో రిజిస్ట్రేషన్లు, స్టాంపు డ్యూటీ ద్వారా వచ్చేది అత్యంత కీలకం. గత 2 ఏళ్లుగా ఈ రంగం తీవ్ర ఒత్తిడిలో ఉండడంతో ఆదాయ వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఖజానాకు ఆదాయం పెరగాలంటే రియల్ ఎస్టేట్ లావాదేవీలు పెరగాలి. కానీ ఏటా బడ్జెట్లో ప్రతిపాదనలు పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా ఆదాయం పెరగడం లేదు. హైడ్రా కూల్చివేతలు, మూసీ నది తీర ప్రాంత చర్యల నేపథ్యంలో కొనుగోలుదారుల వేచి చూసే ధోరణిలో ఆదాయం తగ్గుతోంది. కాంగ్రెస్ పాలనలో 2 ఏళ్ల క్రితంతో పోలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం 11% తగ్గిందని కాగ్ గణాంకాలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం రాకెట్లా దూసుకెళ్తే రేవంత్ పాలనలో నేల చూపులు చూస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో హైడ్రా చేపట్టిన కూల్చివేతలు, మూసీ నదీ తీర ప్రాంతాల్లోని చర్యలు మార్కెట్లలో భయాందోళన సృష్టించాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మా సిటీ ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ రద్దు చేయడం పెట్టుబడిదారులను విస్మయానికి గురిచేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై గందరగోళం నెలకొంది. జిల్లాల మార్పుపై ముఖ్యమంత్రి రేవంత్ చేసిన ప్రకటనలు, ఆపై వచ్చిన వివరణలు గందరగోళానికి దారితీశాయి. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించే నిర్ణయంపై హైకోర్టు నోటీసులు ఇవ్వడం వంటివి కొనుగోలుదారులు సెటిల్మెంట్ను దెబ్బతీశాయి. 5,000 కోట్లతో ప్రతిపాదించిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ, కూల్చివేతలు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి కాంగ్రెస్ చర్యల కారణంగా హైదరాబాద్లో స్థిరాస్తి రంగం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇది వాటి ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.